అచ్చెన్నాయుడు గారు మంత్రి గారు వచ్చి మరి సుదీర్ఘమైన అంశాలు చెప్తున్నారు కదా, అదే చెప్పారండి చర్చలో, అదే చెప్పారండి. మరి ఇంకెందుకు చర్చలో చెప్పనండి, మళ్ళీ రేపటి వరకు ఎందుకు వాయిదా దేనికి? వాయిదా అవసరం ఏంటి? బిఎస్సీ తీసుకుందాం నిర్ణయం. మీరు అడిగిన దానికి మంత్రి గారు కూడా ఒప్పుకున్నారు కనుక. ఎందుకంటే రైతాంగం ఎంతో అత్యవసరమైన సమస్య అధ్యక్ష, ఇది రైతులంతా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. బయటని మాకేమీ వ్యక్తిగతమైన అంశం కాదు అధ్యక్ష, ఇది రాజకీయ ఉద్దేశం కాదు అధ్యక్ష. గత 5 సంవత్సరాలు నేను చెప్పాడు కదా, గత 5 సంవత్సరాలు ఎక్కడనే ధర్నాలు జరిగాయి అధ్యక్ష, 5 సంవత్సరాలు ఎక్కడ క్యూలు ఉన్నాయి అధ్యక్ష, 5 సంవత్సరాలు పోలీసు జులుము వచ్చిందా అధ్యక్ష? ఎందుకు వచ్చినప్పుడు ప్రభుత్వం వైఫల్యం పెడదాం, మీరు ఏది కావాలంటే అది పెడదాం. ఉమారెడ్డి గారు ప్లీజ్. ఉమారెడ్డి గారు మా అధ్యక్ష ప్లీజ్ కూర్చోండి, దయచేసి కూర్చోండి సార్, కూర్చోండి. ఎల్ఓపి గారు మీ సభ్యులను కూర్చోబెట్టండి సార్. ప్రత్యేకంగా యూరియా అప్లికేషన్ టు ప్లాంట్ ఇది టైం బౌండ్ అధ్యక్ష. యూరియా తీసుకొచ్చిన తర్వాత దాన్ని వేయాలి ఫలానా రోజులోగా అని అంటే రేపు మీరు చెప్పేదంతా రేపు డిస్కషన్ చెప్దాం. మీరు రేపు డిస్కషన్ చెప్దాం. ఆ రోజులోగా అప్లై చేస్తేనే దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇది ఉంటుంది తప్ప రేపు మాట్లాడదాం. అది నిదానంగా మేము సప్లై చేస్తాము తర్వాత రేపు మాట్లాడదాం అనే దానికి సార్ రైతులు ఆందోళన చేస్తున్నారంటే గతంలో దీని మీద డిస్కషన్ రేపు మాట్లాడదాం. ఇంత భారీగా రైతులు యూరియా దగ్గర డిమాండ్ చేయడం అనేది గతంలో ఎప్పుడు లేదు సార్. ఇవాళ ఎందుకంటే ఏరియా పెరిగింది సార్. రేపు డిస్కషన్ పెడదాం. డిస్కషన్ లో మీరు అంతా మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడుతున్నారు, రేపు పొద్దున మాట్లాడుతున్నారు. కూర్చోండి. ఏరియా పెరిగింది, ఇంకా లేదు కూర్చోండి, దయచేసి కూర్చో ప్లీజ్ కూర్చోండి. ఎల్ఓపి గారు రేపు డిస్కషన్ లో మాట్లాడొచ్చు అన్ని. ప్రభుత్వం ఒప్పుకుంది కదా. మీకు ఏ ఫార్మాట్ లో కావాలో, షార్ట్ డిస్కషన్ కావాలా, స్టేట్మెంట్ కావాలా ఏంటనేది ప్రభుత్వం సిద్ధంగా చర్చ జరగాలి సార్. చర్చ ఓకే, స్టేట్మెంట్ చెప్తున్నారు కదా. రేపు ఏ రోజు అనేది రేపు మీరు చెప్పండి, దాన్ని బట్టి చేద్దాం. ఓకే కూర్చోండి ప్లీజ్ కూర్చోండి.